ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్లో ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా పోలీసుల పాత్ర ఉంది. ముఖ్యంగా సిపిఐ పార్టీని, అలాగే సిపిఐ పార్టీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్ని గెలవకుండా చేయటం కోసం అన్ని రకాల కుయుక్తులు పోలీసుల ద్వారా ఉపయోగించుకున్నారు. నేను వారు వీరని పేరు చెప్పను, కానీ ఈ పోలీస్ యంత్రాంగం ఈ విధంగా మన్వేగా ఎప్పుడు కూడా నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ఇటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం దిగజారిపోలేదు. ఈరోజు ప్రతి బూత్ లో కూడా అభ్యర్థిని కానీ వారి లోపల రానివ్వకుండా వేరే వాళ్ళని ఫ్రీగా తిరగనీయటం, అదేవిధంగా వల్గర్ భాషతో ఎవరిని ప్రశ్నించిన వాళ్ళని తిట్టడం, వాళ్ళ ఫోన్లు లాక్కుని వచ్చేలా పెట్టుకోవటం, పోలీస్ స్టేషన్లు పెట్టుకోవటం, అలాగే ఇంకా పలు పద్ధతుల్లో పోటీ చేసిన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం. అంటే ఇది ఏం సాధించుకోవాలని, దేని కొరకు ఇట్లా చేస్తున్నారు మాకు అర్థం కావాలి. ఇది సహజంగా జరిగేటువంటి ఎన్నిక. దీనికోసం అంత ప్రతిష్టాత్మకంగా ఎవరికి వాళ్ళు గెలుస్తారు, ఎవరికి వాళ్ళు ఓడిపోతారు. గెలిచిన వాళ్ళు గెలుస్తారు, ఓడిపోతారు. ఇది సహజమైన ప్రక్రియ ప్రజాస్వామ్యంలో. ఈ పోలీసులను ఉపయోగించి ఎంతకాలం ఇలా చేస్తారు? పోలీసులు అయినా సరే వీళ్ళకి ఎన్నెంపు లేదా? పోలీసులు ఎట్లా పడితే అట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడవటమేనా? ఒక ఆయన అన్నిటికంటే సీరియస్ ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఒక రామవరంలో ఒక వ్యక్తి ఎర్రచొక్క ఉన్నది వెళ్ళి ఓటు వేయడానికి వెళ్ళాడు. ఓటు కూడా ఎలా చేశాడు. ఓటు వేసిన తర్వాత ఆ ఎర్రచొక్క అతన్ని ఎర్రచొక్క తీపిచ్చే వరకు అక్కడే తీపిచ్చాడు ఎర్రచొక్క. అంటే ఎంత దౌర్జన్యం ఇది! అలాగే ఎర్రచొక్క అంటే అది ఏ చొక్కా వేసుకోవాలని మీకు చెప్తారా? మరి ఏదైనా 10 మందిగా వెళితే ఏదైనా ధర్నా చేశారో అనుకోవచ్చు. మరి ఏదైనా గుర్తుంటే ఏదైనా పైన సింబల్ ఉన్నటువంటి టవల్స్ కానీ లేకపోతే స్కార్ప్స్ కానీ ఏమైనా ఉంటే తప్పు పట్టుకోవచ్చు. అది పాపం అమాయకంగా వెళ్ళి ఓటు వేస్తే అంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే రాజుని మించిన రాజభక్తి అంటారు కదా, ఆ విధంగా చేస్తున్నారు. ఎన్నికలకు జస్ట్ వారం ముందే డిఎస్పీలు మార్చారు, 2 సిఐలను మార్చారు, ఎస్ఐలను మార్చారు. అంటే ఎన్నికల ముందు అంటే ఏం చేస్తారు మీరు? వీళ్ళని ఉపయోగించి గెలిస్తే ఇది ఇటువంటి చాలా చూశారు కదా మీరు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఇట్లా చేశాయి కదా. ఇట్లా చేస్తే నడుస్తుందా? ఇది ప్రజల్లో ప్రేమ సంపాదించుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా మీరు? ఇవాళ అది ఒక భాగం. రెండోది, ఒక మైనర్ అమ్మాయిని, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయిని ఆమె ఓటు వేయడానికి వెళ్ళింది. పాత ఓటు ఉండేది. పాత ఓటు ఉన్నప్పుడు అక్కడ ఓటు కనపడలేదు, ఏదో కాగితం ఇస్తే తీసుకెళ్ళింది. పాత ఓటు కాదమ్మా, నీకు కాదు, తప్పు, వెనక్కి పంపించారు. పంపించి ఆమెను ఒక ఆఫీసర్ వాళ్ళు కూర్చోబెట్టి ఇంట్రాగేషన్, పోలీసులు ఎదరగొట్టేసి పోలీసుల కంటే ఎక్కువ ఇంట్రాగేషన్ ఆమె, ఇంకొక ఆమె పోలింగ్ ఆఫీసర్ పేరుతో. అసలు నీకేం అవసరం? ఆ అమ్మాయి వణికిపోతుంది. మళ్ళీ తీసుకొచ్చారు పెట్టి ఒక లీడర్ చెప్పాడని ఈ పోలీస్ స్టేషన్ పాలన పోలీస్ స్టేషన్ పెట్టి నేను మా జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా ఫోన్ చేస్తే సిఐ అనే అతను ఫోన్ పెట్టాయి. అంటే అంత అరాచకంగా అతను రాష్ట్ర నాయకులు, జిల్లా సెక్రటరీ ఫోన్ పెట్టాయి. తర్వాత నేను మాట్లాడితే లేదండి కాగితం రాసుకుని పంపిస్తాం. ఏం తప్పు చేసిందని ఏం కాగితం రాసుకుంటాం? అసలు దొంగలనేమో అట్లా వదిలేస్తారు, దొంగ ఓట్లు వేసిన వాళ్ళని జోలికి వెళ్ళరు. నేను అంటున్నా ఇవాళ 8 మందిని పట్టుకొచ్చారు, 20 మంది ఉన్నారని అన్నారు సిఐ. ఒక్కళ్ళైన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు? ఒక్కళ్ళైనా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు?
ఇది పట్టుకొచ్చిన వాళ్ళు ఎవరండి? ఒక్కళ్ళైనా చూపెట్టండి. ఈ ఎన్నికల పేరుతో పాత ఏదో అబద్ధాలు చెప్పడం కాదు, అబద్ధాలు చాలా చెప్తారు, కథలు కథలు చెప్తారు. ఇక మళ్ళా ఏమన్నా ఇది దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా. ఆఖరి నా మీద కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు మీరు. అయినా కూడా నేను చాలా ఓపికగా పడుతున్నాను. ఏం చేస్తారండి మీరు ఏం చేస్తారు? కేసులు పెడతారా? పెడితే మంచిది పెట్టండి. అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసుకోండి. లేకపోతే లోపల పెడితే జైలు వరంగల్ జైలుకి పంపించండి. చిన్నప్పుడు మేము అన్నీ వెళ్ళామండి. సెంట్రల్ జైలుకి వెళ్ళాం. నా మీద టెర్రరిస్ట్ కేసులు ఉన్నాయి. చాలా చాలా మర్యాద ఆగుతున్నాం. ముఖ్యమంత్రి గారి మీద నాకు అభిమానం, వాస్తవం. మన ఇద్దరం సాన్నిధ్యం. ముఖ్యమంత్రి గారి కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అసలు ఇక్కడ ఇంత అరాచకం జరుగుతుంటే దీనికి బాధ్యులు ఎవరు చెప్పాలి. ఇవాళ నేను ఇక్కడ వచ్చింది ఏంటంటే పోలీస్ స్టేషన్కి 100 మంది వచ్చారు. ఇంకా ధర్నా కార్యక్రమం మొదలెట్టలేదు, వద్దనుకుంటాం. కానీ ఒక సంకేతం ఇస్తామని, ఇటువంటి అరాచకాలు చేస్తే ఇక ఊరుకునే సమస్య లేదు అనే సంకేతం ఇవ్వడానికి వచ్చాం. ఆ సిఐ ఎక్కడో దాక్కుంటున్నారు. ఏమన్నా సిఐతో నేను కూడా మాట్లాడాలి. సిఐతో మాట్లాడాల్సిన అవసరం లేదు. చిన్న అతను మీరు ఆడిస్తున్నారు. అందువలన డిఎస్పీ కోర్టు ఆ డిఎస్పీ గారికి కూడా చెప్పి మేము వెళ్తాం. మేము వెళ్ళి తర్వాత ఎస్పీ గారిని తెప్పించుకోవాలి. ఎవరెవరు ఎర్రచొక్క ఇచ్చిన ఆయన ఎవరు, లేకపోతే ఇంకా ఎవరెవరు బెదిరించారో అవన్నీ కూడా రిటర్న్గా ఇస్తారు మా వాళ్ళు. ఏం యాక్షన్ తీసుకుంటారో మీరు చూస్తారు. మీరు నిజంగా మీరు చిత్తశుద్ధితో అధికార యంత్రాంగాన్ని నడపాలనుకున్నప్పుడు అందులో ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం. ఈ అనవసరంగా ఇప్పుడు అమ్మాయికి ఏదైనా అయితే ఏం కాదు, ఎవరైనా సమాధానం చెప్పాలని చిన్న అమ్మాయి వణికిపోతుంది. అమ్మాయి ఏమన్నా అయితే ఏం చెప్పాలి? ఇవే కదా పోలీసు హత్యలు అనేది, ఇదే కదా. వాళ్ళు రెచ్చగొట్టి మానసికంగా ఇచ్చేసి మీకు మానవత్వం కూడా లేదు ప్రజలకి. అంటే వాళ్ళ పై వాళ్ళు ఎవరో మెప్పు కోసం భయభ్రాంతులు గురి చేస్తారు. మన పంచాయతీ ఎన్నికల్లో అట్లా చేస్తారు, ఇప్పుడు ఈ ఎన్నికల్లో అట్లా చేస్తారు. నేను ఒక్క మిత్రపక్షానికి సంబంధించి ఒక్క ఎమ్మెల్యే అన్నీ ఇన్ని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు? మీరు ఎందుకు పెడుతున్నారు? ఎవరినైనా పెట్టమని నేను అన్నాం, ఎవరినైనా పెట్టమన్నాను. ఎందుకు అంత ప్రెస్టేజ్ మీకు? నేనేమైనా ఈ 2 ఏళ్లలో ఎవరిపైన పోలీసులు అడగండి, ఒకరి మీద కేసు పెట్టముంది కానీ లేకపోతే ఒకరిని హెరాస్ చేయముంది కానీ నేను ఇంతవరకు ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు. నాకు అలవాటు కూడా లేదు. కాకపోతే ఎవరన్నా ఆఫీసులో అడిగితే ఏమన్నా ఆయన్ని పోస్టింగ్ ఏంటంటే చెప్పొచ్చు, ఎమ్మెల్యేగా అడుగుతారు కాబట్టి. అంతే తప్పి నా ద్వారా నేను ఎవరు చెప్పి రికమెండ్ చేసి చేయించిన ద్వారా కూడా ఇప్పుడు ఇక్కడ ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంటుంది, ఇక్కడ వేరే పార్టీ ఉంది. అడగండి ఎక్కడ ఒక్కరి గురించి కేసులు పెట్టడం కానీ కంప్లైంట్ చేయటం కానీ నాకు అలవాటు కూడా లేదు. మరి ఇదేం అలవాటు వచ్చింది మీకు? ఏం అలవాటు వచ్చింది? నన్ను ఇబ్బంది పెడతారు మీరు. నేను ఇప్పుడు వారికి అంత కడుపులో పెట్టుకుని ఉన్నాను. ఎందుకంటే గరళం మింగిన శివుడిలాగా ఉన్నా నేను. ఇక అమెరికా అర్థం కాదా మీకు? ఇంగితకి నన్ను లేదా అమెరికా ఈ సూచన చేస్తారా? అదే చెప్తున్నాం. ఇక ఇది ఆఖరి రోజు. ఇక నుంచి మా జోలికి ఎవరైనా వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మా మద్దతు డిమాండ్ వాళ్ళపైన. అదేవిధంగా ఈ అరాచకాలు చేస్తున్న వాళ్ళని తక్షణం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, ఎవరైనా సరే సిపిఐ కార్యకర్తలు కానీ లేకపోతే ప్రజల మీద కానీ అమాయక ప్రజల మీద కానీ మీరు దౌర్జన్యం చేస్తే ఏ పోలీసు అధికారి మరి ఎవరైనా సరే ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా మాకున్న ఆయుధం ఆందోళన, మాకున్న ఆయుధం పోరాటం, మాకున్న ఆయుధం ఉద్యమం. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది సంకేతం మాత్రమే. ఇక్కడి నుంచి మీరు ఎలా మార్చుకుంటారు, ఎలా చేసుకుంటారు అధికారులు మీరు ఆలోచన చేసుకోండి. ఇక యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇక ఆగదు. ఒక ఎమ్మెల్యే పోస్ట్ కోసం తలంచేవాడిని కాదు. ఇంకేదో వ్యక్తిగత ప్రలోభాల కోసం తల వంచను నేను. ఇది నేను
కమ్యూనిస్ట్ పార్టీలో చేరిన దగ్గర నుంచి నేను అసలు సిద్ధమైన కమ్యూనిస్టుగా జీవితం గడిపిన వాడిని. ఎన్ని అవమానాలు భరిస్తాం? 2 ఏళ్ల నుంచి ఇదే అవమానం. గెలిచిన దగ్గర నుంచి ఒక ఎమ్మెల్యేగా నన్ను చేయనిస్తున్నారని, ఎమ్మెల్యే చేయనిస్తున్నారా? ఇది ఎంత అరాచకం ఇది! ఒక ఎమ్మెల్యే, అసలు ఏ ఎమ్మెల్యేకైనా ఈ పరిస్థితి ఉందా? ఇంత ఇంత ఈ పద్ధతుల్లో చేస్తూ ఏమవ్వాలి? ఏం చేయాలని మీరు అంటే, పిల్లిని ఆయన గదిలో పెడితే తిరగబడుతుంది. నేను పిల్లిని కాదు, నేను పిల్లినే కాదు, నేను పులిలా చిన్నప్పటి నుంచి మా వాళ్ళు కూడా అంటారు టైగర్ అని, టైగర్ అంటారు. అంటే నన్ను అటువంటి పులి లాంటి వాడిని కూడా మీకోసం మౌనంగా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారి కోసం మౌనంగా ఉన్నాను. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఓపిక లేదు. అందువలన మాకేం భయం లేదు. అది వాళ్ళు కూడా అనుకోవచ్చు, ఏవైతే మీరు చేస్తారు మేము కూడా అంటున్నాం, నేను చేస్తే మీకేం కాదు. నేను చేయటం ద్వారా మాకు కూడా పోయేది ఏం లేదు. మీరు ఏం చేస్తారు? పోలీస్ కేసు పెడతారు, లేకపోతే అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఇంకేదో చేస్తారు. మంచిదే కదా. మీరు ఎన్ని చేస్తే అసలు నీ స్వరూపం ఏంటో, మా నీ స్వరూపం ఏంటో మీకు అర్థమవుతుంది. 2 ఏళ్ల క్రితం కలిసి పోటీ చేశాం, నన్ను గెలిపించారు, మీరు అందరూ కూడా కృషి చేశారు. నేనేమి కృతజ్ఞతతో ఉంటాను. అట్లనే మేము కూడా చేశాం కదా. అప్పుడు ఒక సీటు కోసం చేస్తే గవర్నమెంట్కి, ఒక సీటు కోసం చేస్తే గవర్నమెంట్ కాంగ్రెస్ చేశాం కదా. వాళ్ళ గుండె మీద చేసుకుని చెప్పమనండి. కమ్యూనిస్టు సహకారం లేకుండా ఖమ్మం జిల్లాలో అన్ని గెలుస్తారా? కమ్యూనిస్టు సహకారం లేకుండా నల్గొండ జిల్లాలో అన్ని గెలుస్తారా? కమ్యూనిస్టు సహకారం లేకుండా కోల్బెల్ట్ ఏరియాలో అన్ని గెలుస్తారా? గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని గెలుస్తారు చెప్పమనండి. అంటే వేవ్ వచ్చినప్పుడు గెలవచ్చు మీరు, కానీ వేవ్ రావాలంటే మీరు కమ్యూనిస్ట్ కలయిపోయి మీకు ఉపయోగం జరిగిందా లేదా? కానీ ముఖ్యమంత్రి ఎప్పుడు అట్లా మాట్లాడతారు. ముఖ్యమంత్రి అంతసేపు ఎమ్మెల్యే ఎక్కడ, మేము గెలిపించాం, మీరు ఎక్కడ ఉన్నారు, మేము మిమ్మల్ని గెలిపించాం, మేము లేదు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు. ఏం భాష ఇది? మేము ఇది 100 ఏళ్ల పార్టీ, అందులో నాకు 50 ఏళ్ల బాధ్యత ఉంది. 50 ఏళ్ళు గల్లి ఊరు పార్టీతో నిర్మించారు. చిన్నప్పుడే మండల ప్రెసిడెంట్, అంతకుముందు ఒక ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్యే గెలిచారు. 2 సార్లు, మొత్తం 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాను. మరి నాకు ఎవరు భిక్షలాగా సహాయం చేశారు. నేను దానికి కృతజ్ఞతతో ఉంటా. ఎవరు సహాయం చేసినా ఒక ఇంట్లో మంచినీళ్ళు తాగిన కృతజ్ఞతతో ఉంటా. కానీ ఇది ఎక్కడ? ఇదేమన్నా మాట్లాడితే అంత అవమానం కదా. మరి మేము మీకు చేసింది గుర్తురాదా? ఇది ఇక ఓపిక కూడా అయిపోతుంది. ఈ తరుణంలో ఆ డిఎస్పీ గారు బాధ్యత తీసుకునే డిఎస్పీ చేయని కూడా నేను చూడదలుచుకోలేను. డిఎస్పీకి చెప్పి వెళ్తున్నాం. తర్వాత ఎస్పీ గారు వాళ్ళు పిలిపించుకుని ఏం చేస్తారు చేయాలి. ఆ తర్వాత భవిష్యత్తులో ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఇక ఆందోళనకి ఉద్యమానికి శ్రీకారం చుడతాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.